హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే మీ వెబ్సైట్ ర్యాంక్ బట్టి ఏ కాలేజెస్ రావచ్చు, ఏ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంది, లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నార్మల్గా ఒక పీడిఎఫ్ ఇచ్చేసిన అనుకోండి, ఐ డోంట్ థింక్ అది మీకు అంత హెల్ప్ అవుతుంది అని. సో బికాజ్ అందులో మీరు చూసుకోవాల్సి వస్తుంది మీ ర్యాంక్ బట్టి ఏ కాలేజెస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ వస్తుందో అని. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక టూల్ అయితే మేము ప్రిపేర్ చేసినాం. ఆ టూల్లో జస్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే చాలు. అందులో మీకు అంటే మీ మీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి మీ ర్యాంక్, అలాగే మీ కేటగిరీ, అలాగే మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి, అలాగే మీకు ఏమైనా బ్రాంచెస్ ఏమైనా స్పెషల్గా నాకు ఈ బ్రాంచెసే కావాలి, కంప్యూటర్ సైన్సే కావాలి, ఈసీ కావాలి, ట్రిపుల్ ఈ కావాలి, అలా మీరు సెలెక్ట్ చేసిన బ్రాంచెస్ బట్టి. అండ్ అగైన్ ఇందులో మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, మనకి నార్మల్గా వెబ్సైట్లో 3 ఫేజెస్లో అయితే అలొకేషన్ అయితే ఉంటుందన్నమాట సీట్స్ది. సో ప్రతి ఫేజ్లో ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉండే, సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉండే, అండ్ అలాగే థర్డ్ ఫేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉండే అనేది మీకు ఫేజ్ వైజ్ కూడా మీరు చూడొచ్చు. సో ఆ టూల్లో మీరు ఎంటర్ చేసే కొన్ని బేసిక్ డీటెయిల్స్ బట్టి మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. సో ఆ టూల్ చాలా చాలా యూజ్ అవుతుంది మీకు, అది చూపిస్తాను మీకు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పటి నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజెస్ బాగుంటాయి, ఓకే, ఏది మనం కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ప్రాసెస్, ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందబ్బా. సో ఎప్సెట్ కౌన్సిలింగ్కి అయితే ఇంకా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఎలా అయితే మీకు వెబ్సైట్కి హెల్ప్ చేసినామో వెబ్సైట్ కౌన్సిలింగ్కి కూడా కంప్లీట్గా మీ ప్రాసెస్ మొత్తం ఎండ్ అయ్యే వరకు మన పీడబ్ల్యూ అయితే మీతో ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం, చూపిస్తాం మీకు ఆ టూల్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ మీరు అది యూజ్ చేసుకొని మీకు ఏ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వస్తుందో ఎలా తెలుసుకోవచ్చు చూసేద్దాం. ఓకే, ఈ వెబ్సైట్ చూడొచ్చు, ఇది మేము క్రియేట్ చేసిన వెబ్సైటే, మీకు కౌన్సిలింగ్కి చాలా యూజ్ అవుతుందని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా. స్టార్ట్ ప్రెడిక్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇందులో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, నేను చెప్తాను దీని గురించి. ఫస్ట్ అయితే కాలేజ్ ప్రెడిక్టర్ మీద క్లిక్ చేసేసి ఇందులో ఏంటంటే మీరు బ్రాంచ్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు వెబ్సైట్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీకు ఒక 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సమ్ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసేసిన, ఆల్రెడీ ఎంటర్ చేయగానే మీకు పక్కన రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, దాంతోపాటు కింద జెండర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ మెయిల్ ఎంటర్ చేసిన, క్యాస్ట్, అన్నీ అయితే యాడ్ చేసినాం ఇందులో. మీరు చూడొచ్చు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ ఎస్టీస్లో కూడా మనకి ఇప్పుడు అందులో కూడా SC1, SC2, SC3 అని కేటగిరీస్ వచ్చినాయి. ఓకే, సో అవి కూడా అప్డేట్ చేస్తాం వెరీ సూన్. బట్ ప్రజెంట్ అయితే ఈ కేటగిరీస్ అన్ని మెన్షన్ చేసి ఉన్నారు. ఓకే, సో మీరు ఆ కేటగిరీస్ మీ కేటగిరీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, లేదా మీకు ఓన్లీ నేను ఈసీ నాకు ఎన్నిట్లో వస్తుందో చెక్ చేయాలని ఉంది, సో ఈసీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ ఇందులో మీకు మొత్తం అన్ని వెబ్సైట్ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ డౌన్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను సిఎస్సి చూద్దాం అనుకుంటున్నా. సిఎస్సి నాకు వచ్చిన 15,000 ర్యాంక్లో ఏ కాలేజెస్లో సిఎస్సి వస్తుందని చూద్దాం అనుకుంటున్నా. సో మీరు సిఎస్సి సెలెక్ట్ చేయండి. అండ్ మీకు మీ డిస్ట్రిక్ట్లోనే మీకు కాలేజ్ కావాలి, నేను బయటికి ట్రావెల్ చేయను అనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఓకే, నాకు తెలంగాణలో ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకుంటే ఆల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫేజ్ వైజ్ యాజ్ ఐ సెడ్ మీకు వెబ్సైట్ అనేది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఓకే, సో ప్రతి ఫేజ్లో సీట్ అలొకేషన్ జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మీకు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీకు వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫైడ్ అవుతే ఆ సీటే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అందులో ఏం చేసినామంటే మీకు ఫేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇందులో యాడ్ చేసి పెట్టినాం. నన్ను అడిగితే ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలి ప్రాపర్గా, నాకు అసలు నా కాలేజ్ నా ర్యాంక్కి ఫైనల్గా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఫైనల్ ఫేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 2024, 2025 రెండు ఉన్నాయి. అయితే ఒకటి 2024 డేటా రెడీగా ఉంది, 2025ది యాడ్ చేస్తున్నాం. మోస్ట్లీ ఇంకో 2 డేస్, మోస్ట్లీ ఒక ఫ్రైడే సాటర్డే లోపల యాడ్ చేసేస్తాం. ఎందుకంటే 2025ది నేను చూపిస్తాను మీకు. ఇది ఒఫీషియల్ తెలంగాణ వెబ్సైట్ 2026 వెబ్సైట్. ఇందులో చూసుకుంటే కౌన్సిలింగ్కి ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చిండు గవర్నమెంట్. ఇందులో ర్యాంక్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇందులో ఒక పీడిఎఫ్ ఉంచండి ఒకసారి. టీజీ వెబ్సైట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. సో ఇది మీరు క్లిక్ చేసిండ్రు అనుకోండి, మొత్తం ఇందులో మీకు
అన్ని కాలేజెస్కి సంబంధించి అన్ని బ్రాంచెస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండే అదైతే డిస్ప్లే చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఫైనల్ ఫేజ్, మనకి ఫస్ట్ ఫేజ్ ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఉన్నాయి. కానీ ఇదేంటంటే జస్ట్ పీడిఎఫ్ మాత్రమే. ఇందులో మీరు చూసుకోవాల్సి వస్తుంది క్లియర్గా. అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్లో మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ర్యాంక్ 15,000 అయితే ఇందులో చూసుకోవాలి నువ్వు ప్రాపర్గా 15,000 ర్యాంక్కి నాకు ఎక్కడెక్కడ వస్తున్నాయి అవన్నీ నువ్వు లిస్ట్ చేసుకోవాలి, టిక్ మార్క్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ వెరీ కంఫర్టబుల్, ఐ వుడ్ సే. ఇట్స్ నాట్ వెరీ చాలా ఈజీగా అయితే చేయలేము. అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఈ డేటా అంతా కూడా ఇందులో ఈ వెబ్సైట్లో పెట్టేసి మీకు 2025 కూడా ఇంకో 2-3 డేస్లో ఇందులో లోడ్ అయిపోతుంది. సో మీరు 2025 కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 2024 డేటా మొత్తం ఉంది ఇందులో. ఓకే, సో 2024 సెలెక్ట్ చేసుకొని మీరు ప్రెడిక్ట్ కాలేజెస్ మీద క్లిక్ చేసింది అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీ ర్యాంక్కి సంబంధించి ఏ కాలేజ్లో సిఎస్సి వస్తుందో అది కూడా అసెండింగ్ ఆర్డర్లో మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిఎంఆర్లో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఫైనల్ ఫేజ్లో 16,000 ఉండే. సో మీ ర్యాంక్ 15,000 కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గురునానక్లో వచ్చే ఛాన్స్ ఉంది, గీతాంజలిలో వచ్చే ఛాన్స్ ఉంది, విద్యాజ్యోతిలో వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్ఆర్ యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ మీకు క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ అఫిలియేటెడ్ టు విచ్ యూనివర్సిటీ, మనకి జేఎన్టీయూ ఇంకా ఉస్మానియా రెండే ఉన్నాయి తెలంగాణలో. ఓకే, సో జేఎన్టీయూ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉందా, ఉస్మానియాకి అఫిలియేట్ అయి ఉందా. అదే ఒకవేళ ఆటోనమస్ అయితే ఆ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది ఆటోనమస్ యూనివర్సిటీ. సో అందులో మీకు జేఎన్టీయూ లేదా ఓయూకి అఫిలియేట్ అయి ఉండదు. ఆ యూనివర్సిటీ అంటే మీకు ఎగ్జామ్స్ అనేవి ఆ యూనివర్సిటీ వాళ్ళే చెక్ చేస్తారు, బేసికలీ పేపర్ చెక్ చేస్తారనమాట. అదే జేఎన్టీయూకి అఫిలియేట్ అయి ఉంటే మీ ఎగ్జామ్ పేపర్స్ అనేవి సెంట్రల్ జేఎన్టీయూ వాళ్ళు చెక్ చేస్తారు. అది డిఫరెన్స్. పేపర్ కూడా సెంట్రల్ జేఎన్టీయూ నుంచి సెట్ అయ్యి వస్తుంది అనమాట. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. ఓకే, సో ఎనీవే అదొక డిఫరెంట్ టాపిక్. ఆటోనమసా లేదా జేఎన్టీయూకి అఫిలియేట్ తీసుకోవాలా, ఉస్మానియాకి అఫిలియేట్ తీసుకోవాలా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఈ వీడియోలో వద్దు, కావాలంటే వీడియోలో డిస్కస్ చేస్తా. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఫీజు కూడా యాడ్ చేసి ఉంది. అంటే ఆ కాలేజ్లో ఎంత ట్యూషన్ ఫీ ఉంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చినాం. మీరు ఒక ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అందులో మీకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే పీడిఎఫ్ మీద క్లిక్ చేసిండ్రు అనుకోండి, పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ పీడిఎఫ్ ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఈ పీడిఎఫ్ చూడండి ఒకసారి, క్లియర్ కట్గా అలాంగ్ విత్ బ్రాంచ్ కోడ్, ఇన్స్టిట్యూట్ కోడ్, అలాగే మనకి ఫీజు అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ప్రాపర్గా మీకైతే ఈ ఎంటైర్ లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్ట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ లిస్ట్ నుంచి పెట్టేసుకోవచ్చు. సో దానికే ఈ పర్టిక్యులర్ టూల్ అయితే క్రియేట్ చేసినాం. చాలామంది స్టూడెంట్స్కి మస్తు హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మీ సీనియర్స్కి ప్రొవైడ్ చేసిండే అండ్ చాలామంది మస్తు యూజ్ అయిందని చెప్పిండ్రు. సో మీకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో ఇంకా మీకు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అన్ని బ్రాంచెస్ చూసుకోవాలి, నాకు పర్లేదు, నాకు మంచి కాలేజ్ వస్తే చాలు 15,000 ర్యాంక్కి అనుకుంటే మీరు ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తగ్గట్టుగా చూడొచ్చు. మీకు గంగరాజులో ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఇంజనీరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మనకి ఎంబీఎస్ఆర్లో ఐటీ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మనకి ఎన్జిఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ర్యాంక్కి. సో అలా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో అలా కూడా మీకు అన్ని బ్రాంచెస్లో ఎక్కడ బెస్ట్ కాలేజ్ వచ్చి రావాలో అది చూసుకోవాలి అనుకుంటే అలా కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ టూల్ అలా అయితే హెల్ప్ అవుతుంది. ఈ టూల్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టిన. అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ 2024 అయితే చెక్ చేసుకోవచ్చు. 2025 మ్యాక్సిమం ఒక 2 డేస్లో అయితే ఇందులో లోడ్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మీరు చెక్ చేసుకోండి. కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ కూడా యాడ్ చేసి పెడతా డిస్క్రిప్షన్లో. దీనిలో మీకు పీడిఎఫ్ దొరికేస్తుంది. ఈ పీడిఎఫ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ మీకు కొంచెం ఎఫర్ట్ పడుతుంది. ఇందులో ప్రాపర్గా మీరు చూసుకోవాల్సి వస్తుంది అన్ని కాలేజెస్లో ఎక్కడెక్కడ ఏ ర్యాంక్లో కట్ ఆఫ్ ఉందో, ఏ బ్రాంచ్ కట్ ఆఫ్ ఉందో అనేది. ఇక్కడ ఇందులో ఎంత ఫాస్ట్గా మీకు అయితే లోడ్ అవుతుందో అదైతే అయ్యే ఛాన్స్ లేదు. సో అందుకే ఇందులోనే మేము లోడ్ చేసి పెడతాం. ఓకే, దాంతోపాటు ఇందులో ఇంకొన్ని చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు కొంచెం కిందికి వెళ్తే ఇందాక కాలేజ్ ప్రిడిక్టర్ అని చెప్పిన కదా, మీకు బ్రాంచ్ స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ అంటే మీకు నాకు బ్రాంచే ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, నాకు బ్రాంచే ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ర్యాంక్ ఎంటర్ చేస్తున్నా, ఒక 10,000
853 ర్యాంక్ మేల్ కేటగిరీ, ఓసీ కేటగిరీ ఫైనల్ ఫేజ్. అండ్ డేటా ఇయర్ ఇందులో కూడా 2025 అప్లోడ్ చేస్తాం, 2024 ఉంది. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి నాకు ఓన్లీ సిఎస్సిఏ కావాలి, లేదా సిఎస్సి ఈసీలో మాత్రమే కావాలి, లేదంటే నాకు వద్దు అన్నట్టు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే కిందికి వచ్చి సిఎస్సి మీద క్లిక్ చేయండి. అలాగే మీరు ఇక్కడ అంటే అది కూడా ప్రయారిటీ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నా ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి, సో సిఎస్సి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ నాకు లెట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఎం, థర్డ్ నాకు సిఎస్డి, ఆ తర్వాత సిఎస్ఏ, ఆ తర్వాత ఏఐడి, ఆ తర్వాత లెట్సే నాకు దీంతో పాటు నాకు ఈసీ వచ్చినా పర్లేదు అనుకుంటే ఆ తర్వాత ఈసీఈ ట్రిపుల్ అంతే. సో ఇది నీ ప్రయారిటీ ఆర్డర్ అనమాట. అంటే నీ 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 ర్యాంక్ బట్టి నీ ప్రయారిటీ ఏంటంటే నీ కాలేజ్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు బ్రాంచే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాంచెస్లో కూడా నాకు ఓన్లీ ఈ బ్రాంచెస్లోనే చేయాలని ఉంది, ఎప్సెట్ కాలేజెస్లో. అలాంటప్పుడు నాకు బెస్ట్ ఎప్సెట్, నా ర్యాంక్కి తగ్గట్టుగా బెస్ట్ ఎప్సెట్ ఆప్షన్ ఏది, బెస్ట్ ఎప్సెట్ కాలేజ్ ఆప్షన్ ఏది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పర్టిక్యులర్ టూల్ వాడండి. చాలా సింపుల్, ఇందాక చెప్పిన కదా ఎట్లా యూజ్ చేయాలో. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద జనరేట్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిండ్రు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుందంటే మీకైతే ప్రాపర్గా అది మీరు ఇచ్చిన ఆర్డర్ బట్టి అయితే ప్రాపర్గా అన్ని ఒక లిస్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. మొత్తం ఆప్షన్స్ అన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో కొంచెం టైం పడుతుంది, బట్ యుల్ గెట్, ఇందాక నేను చెప్పినట్టు సేమ్ ఒక ఆప్షన్స్ ఇలా మొత్తం లిస్ట్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది మీకు. అండ్ అది మీరు పీడిఎఫ్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కావాలంటే ఎక్సెల్ షీట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక టూల్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీకు ఇట్లా కొంచెం టైం పడుతుంది, మేబీ లోడింగ్ టైం ఒక 30 సెకండ్స్, కొన్నిసార్లు 1 మినిట్ వరకు పట్టచ్చు. అది కొంచెం ఓపిక పట్టుకోండి. బట్ ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా మీరు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ బట్టి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం 55 కాలేజెస్లో మీకు మంచిగా ఆప్షన్స్ ఉన్నాయని చూపిస్తుంది. అండ్ అది చూడొచ్చు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి టాప్ పెట్టినా కాబట్టి నా ర్యాంక్కి బెస్ట్ ఆప్షన్ ఎన్జిఐటీలో నాకు సిఎస్సి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తుంది. ఫీజు కూడా చూపిస్తుంది. ఇది మీరు అగైన్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇచ్చిన బ్రాంచ్ ఆర్డర్ ప్రకారం, ప్రయారిటీ ఆర్డర్ ప్రకారమే మీకు ఈ లిస్ట్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఒకటి. ఓకే, దిస్ ఇస్ వన్ టూల్ అదర్ దెన్ ద కాలేజ్ ప్రొటెక్టర్. కొంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, అన్న నాకు పర్లేదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్, నాకు బ్రాంచ్ అంత ఇంపార్టెంట్ కాదు, కాలేజ్ చాలా ఇంపార్టెంట్, టాప్ కాలేజ్లో ఎక్కడైనా ఎంటర్ అవ్వాలి నా ర్యాంక్ సంబంధించి అని. సో అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్, యూ గో టు ది సెకండ్ ఈ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ స్పెసిఫిక్ జనరేటర్ అని. అందులో మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు జెండర్ సెలెక్ట్ చేయండి, మెయిల్ ఆర్ ఫీమేల్, మీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. ఇందులో నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒక ఆప్షన్ ఏంటంటే మాన్యువల్ ర్యాంకింగ్, ఇంకోటి కట్ ఆఫ్ బేస్డ్ ర్యాంకింగ్. మాన్యువల్ ర్యాంకింగ్ ఏంటి అంటే మేము చేసిన రీసెర్చ్ త్రూ మేము కొన్ని టాప్ 20 కాలేజెస్ మేమైతే ర్యాంక్ చేసినాం. ఓకే, అది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ అవర్ డేటా అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు చూడొచ్చు టాప్ 20 కాలేజెస్ అవర్ అనాలిసిస్ అని. ఇందులో మీకు ఆ టాప్ 20 కాలేజెస్ వెబ్సైట్లో ఏవి అనేది మేము కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసినాం. ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ మీడియన్ శాలరీ ఎంత ఉంది, దాంతోపాటు ఎంతమంది స్టూడెంట్స్ ఫారెన్ అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు, ఫ్యాకల్టీ టు స్టూడెంట్ రేషియో ఎంత ఉంది, ఫ్యాకల్టీస్లో ఎంతమంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, ఓకే, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అవన్నీ కన్సిడర్ చేసుకొని కొన్ని పారామీటర్స్ మేము తీసుకొని ఈ ర్యాంకింగ్ అయితే ఇచ్చినాం. ఇది కంప్లీట్లీ మా సైడ్ మేము ఇచ్చుకున్న ర్యాంకింగ్ అనమాట. సో ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ లేదు ఈ ర్యాంకింగ్ బాగుంది, నాకు సెట్, ఈ ర్యాంకింగ్తోనే నేను వెళ్తా అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇందాక చూపించిన కదా ఇందాక ఈ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ స్పెసిఫిక్లో మీరు ఈ మాన్యువల్ ర్యాంకింగ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ర్యాంకింగ్ అవర్ క్యూరేటెడ్ లిస్ట్ అని ఉంది, దీని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు అంటే ఫైనల్ ఫేజ్ డేటా ఇయర్ 2024. ఓకే, అండ్ ఇక్కడ మీరు జస్ట్ జనరేట్ కాలేజ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిండ్రు అనుకోండి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తుంది. అంటే మీకు బెస్ట్ కాలేజెస్ ర్యాంక్ వైజ్ బెస్ట్ కాలేజెస్ విత్ బ్రాంచ్తో పాటు మీకు ఒక లిస్ట్ అయితే జనరేట్ అయ్యి వస్తుంది అనమాట. అలా కాదు అన్న, నాకు మీ ర్యాంకింగ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు, నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టే నేను చూసుకుంటా అంటే కట్ ఆఫ్ బేస్డ్ ర్యాంక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏం చేస్తుంది అంటే సేమ్ ఇదే, అంటే ఇదైతే మీకు మీరు ఇచ్చిన కట్ ఆఫ్ బేసిస్ మీద లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసిస్ ర్యాంకింగ్ బట్టి మీకైతే ఆ లిస్ట్ జనరేట్ చేసి వస్తుంది. ఈ లిస్ట్ ఏంటి అంటే ఇందులో మీకు ఈ బ్రాంచ్లోనే కావాలి, ఆ బ్రాంచ్లోనే కావాలి, అవన్నీ ఏం కన్సిడర్ చేయదు. అదేం చేస్తుంది అంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీకు బెస్ట్ కాలేజ్లో
సీట్ వచ్చేలాగా ట్రై చేస్తుంది. ఆ లిస్ట్ ఎలా జనరేట్ చేసేస్తదంటే, మీరు వెబ్ ఆప్షన్స్ అలా పెడితే మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీరొక బెస్ట్ కాలేజ్, ఆ ర్యాంక్‌కి బెస్ట్ ఏ కాలేజ్‌లో ఎంటర్ అవ్వచ్చు, ఆ ఆప్షన్స్ అయితే మీకు ఇచ్చేస్తదనమాట. సో, ఇందులో మీకు మీ బ్రాంచ్ నాకు సీఎస్‌సీఏ గావాలి, ఈసీఏ గావాలి అంటే అది మాత్రం అది చూడదు. మీకలా కావాలి అనుకుంటే ఇందాక చెప్పిన ఈ వెబ్ ఆప్షన్స్ బ్రాంచ్ స్పెసిఫిక్ వెళ్ళండి. అక్కడైతే వస్తదనమాట. ఓకే. ఇక దాంతో పాటు ఇంకొన్ని కూడా యాడ్ చేసినాం ఫేజ్ వైస్ కంపారిజన్. ఒకవేళ మీరు కాలేజ్ వైస్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నాకు డైరెక్ట్‌గా లెట్స్ సే ఒక కాలేజ్ ఉంది. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అనురాగ్ యూనివర్సిటీలో ఒక్కొక్క బ్రాంచ్ కట్ ఆఫ్ ఎంత ఉంది తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్‌గా అనురాగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. ఫేజ్ సెలెక్ట్ చేయండి. కేటగిరీ సెలెక్ట్ చేయండి. డేటా ఏ ఇయరో సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా మీకు ఆ కాలేజ్‌కి సంబంధించి ర్యాంకింగ్, క్లోజింగ్ ర్యాంక్ ఎంత, ట్యూషన్ ఫీ ఎంత, ఆ బ్రాంచ్ కోడ్ అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. సేమ్ మీరు ఏం చేయొచ్చు అంటే అలాగే కాలేజ్ సెర్చ్ బై బ్రాంచ్ లాగా కాలేజ్ వైజ్ బ్రాంచెస్ కూడా అంటే సేమ్ మీరు బ్రాంచ్ తగ్గట్టుగా కూడా కాలేజెస్ సెర్చ్ చేసుకోవచ్చు. అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ యాడ్ చేసి పెట్టినాం. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఈజీగా ఏ కాలేజ్లో మీకు మంచి ర్యాంక్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచెస్ వస్తున్నాయో ఈజీగా తెలుసుకోవడానికి ఇవన్నీ అయితే యాడ్ చేసి పెట్టినాం. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో యూజ్ చేయండి ఈ టూల్. మీకు ఇంకా వేరే ఎక్కడ కూడా పెయిడ్ టూల్స్ తీసుకోవడం అవన్నీ ఏం అక్కర్లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. యూ హావ్ కెప్ట్ ఇట్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ ఇందులో ఒక వీడియో కూడా యాడ్ చేసి పెట్టినా, కావాలంటే చూసుకోండి అది. ఓకే. బట్ యాజ్ ఐ సెడ్ ఇందులో మీకు ఎలాంటి డేటా కూడా తీసుకోదు ఇది. అంటే మేము ఎలా క్రియేట్ చేసినామంటే మీ ఫోన్ నంబర్ తీసుకోవడం లేదా అట్లా డేటా తీసుకొని అవన్నీ ఏం చేయట్లేదు. ఓకే. ఇందులో అసలు మీరు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఏం ఎంటర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఈ టూల్కి వెళ్ళిపోయి మీకు ఏం కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ మొబైల్లో ట్రై చేయండి. మొబైల్లో కూడా వస్తుంది, మంచిగా వస్తుంది. కానీ మీకు ఒకవేళ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో యూజ్ చేయండి. ఐ వుడ్ క్వాలిటీ అంటే ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది. లేకపోతే మీకు దగ్గరలో నెట్ సెంటర్ ఉంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెళ్ళి మీరు ఒక్కసారి మొత్తం వెబ్సైట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే అది ప్రింట్అవుట్ తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. సో అగైన్ యాజ్ ఐ సెడ్ 2025 డేటా మీకైతే యాడ్ చేసి పెడతాం. ఓకే. అండ్ అలాగే దాంతోపాటు మీకు 2025కి కావాల్సి అంటే నేను చూసి చూపిస్తున్నా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈనాడు ప్రతిభ ఓకే 2026 మాక్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అని టైప్ చేయండి. మీకు ఈ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇందులో నేను చూసిన ఏంటంటే 2025 డేటా ఉంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీటీజీ ఇక్కడ తెలంగాణ ఇంజనీరింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో మీ ర్యాంక్ లెట్స్ సే ఇక్కడ ఒక ర్యాంక్ ఎంటర్ చేసిన కేటగిరీ అన్ని డిస్ట్రిక్ట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే ఇందులో మనకి 2025 డేటా బట్టి ఇలా అయితే చూపిస్తుంది. ఓకే. మీకు 2025 నాకు 2025 తొందరగా అర్జెంట్గా కావాలి, నేను ఒక 2 డేస్ వెయిట్ చేయలేను వెబ్సైట్లో అనుకుంటే ఈ వెబ్సైట్లో కూడా ఇలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో కావాలంటే మీరు ఈ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే. బట్ ఎనీవేస్ మన వెబ్సైట్లో ఇంకో 2 డేస్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కంఫర్టబుల్గా చూసేసుకోవచ్చు. సో అదనమాట. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. సో అదే సెడ్ మీకోసమే క్రియేట్ చేసినాం. సో మీ దోస్తుగాలకు షేర్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. ఎంత ఎక్కువ మంది యూజ్ చేస్తే అంత యూజ్ అవుతుంది, అంటే అంత హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి అయితే. ఓకే. సో ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, పక్కా యాడ్ చేస్తాం మేమైతే. అండ్ యాజ్ ఐ సెడ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పటి నుంచి కంప్లీట్ గైడెన్స్, హానెస్ట్ కంప్లీట్ మీకు ప్రాపర్గా యూజ్ అయ్యే గైడెన్స్ మన ఛానల్లో ఉంటుంది. సో ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్.